99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ప్రసన్నాంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఘనంగా నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠ. సత్తుపల్లి పట్టణంలో గల ప్రసన్నాంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లిలో నిర్వహించనున్న బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ ప్రముఖులు, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు, ప్రముఖులు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా నాగులకుప్పపాడు మండలం కనపర్తి గ్రామంలో ఎత్తిపోతల పథకం ద్వారా పండిన వరి పంటను క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించి తిరిగి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ స్థానిక రైతులతో కలిసి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రివర్యులు సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మెరుగు నాగార్జున, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పోలవరపు శ్రీమన్నారాయణ, జిల్లా రైతుల విభాగ అధ్యక్షులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడు మేజర్ గ్రామంలో ఆత్మరామ పిరమిడ్ ధ్యాన మందిరంను ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో వైరా ఏఎంసీ చైర్మన్, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపస్ సుధాకర్, తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కల్లూరు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని పెద్దహోతు గ్రామంలో బయటగేరి ఎల్లమ్మ మరియు బయటగేరి తిమ్మప్ప ఇద్దరు అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినేని విరూపాక్షి భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం గాంధీనగర్కు చెందిన అబిబుల్లా ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలపేట గ్రామానికి చెందిన పల్లెపు రామారావు కుమారుల కుమార్తె ఇటీవల ఓణీ అలంకరణ వేడుక కార్యక్రమంలో వారి నివాసంలో శ్రావణిని ఆశీర్వదించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో వైరా ఏఎంసీ చైర్మన్, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాప సుధాకర్, తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శెట్టి బలిజ జాతి పితామహుడు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా అమలాపురం హై స్కూల్ సెంటర్లో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ. ఈ కార్యక్రమంలో చెల్లబోయిన శ్రీను, సంపాని నాని, మట్టపర్తి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అస్పరి మండలం కైరవపూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నారాయణ స్వామి గత కొన్ని రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్లో కింద పడి కాళ్ళకు ఫ్రాక్చర్ కావడంతో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్న నారాయణ స్వామిని వారి నివాసం నందు ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినేని విరూపాక్షి పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సదాశివపాలెం గ్రామంలో అంగన్వాడీ నుండి వైకుంఠ దానం వరకు సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద్. ఈ కార్యక్రమంలో సదాశివపాలెం సర్పంచ్లు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. వైఎస్ఆర్పై, జగన్పై పిట్ ప్రో అంటూ అవినీతి ముద్ర శత్రువులు వేయలేదు, కాంగ్రెస్ వాళ్ళే వేశారు, అందుకు జగన్ బయటకు వెళ్లిపోయారని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.